ప్రసారంపై కాపు సంఘం ఫిర్యాదు. కాపు సంఘం నాయకులు ముమ్మిడి కోటేశ్వరరావు సాక్షి టీవీ యాజమాన్యం మరియు సంపాదకీయ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా హింసకు ప్రేరేపించే కంటెంట్ ను ప్రసారం చేశారని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణకు జిల్లా కాపు సంఘం నాయకులు ముమ్మిడి కోటేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. సాక్షి టీవీలో ప్రసారమైన ఒక వీడియోలో కాపు మరియు కమ్మ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యాఖ్యలున్నాయని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక నిందను మోపడం, మరో వర్గంలో భయాందోళనలు సృష్టించడం జరిగిందని తెలిపారు. సాక్షి యాజమాన్యంపై కాపు సంఘాల ఆగ్రహం, కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసారాలపై ఎస్పీకి ఫిర్యాదు. రాజకీయ విమర్శల హద్దులు దాటి సమాజంలో కులాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ ప్రసారం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా స్వీయ రక్షణ, ప్రత్యక్ష పోరాటం వంటి పదజాలాన్ని ప్రోత్సహించేలా ప్రసారం చేయడం ద్వారా ప్రజలను హింస వైపు ప్రేరేపించే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందండి, నాది అమలాపురం. ఈరోజు సాక్షి మీడియాలో వచ్చిన కథనం వల్ల కులాల మధ్య విద్వేషాలు రేగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కథనాల వల్ల కులాల మధ్య ఉన్న మంచి సాంప్రదాయాన్ని విఘ్నితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో ఇదే విధంగా అమలాపురంలో జరిగిన అల్లర్లో చాలామంది యువత, చదువుకున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ అదే పునరావృతం చేయటానికి ఈ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు మీద ఈ రకమైన దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సాక్షి మీడియా ద్వారా ఇటువంటి కథనాల వల్ల యువత అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి అలా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మా యువత అంతా ముందుకు వచ్చి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఈ సాక్షి మీడియా మీద, సాక్షిని సోషల్ మీడియా మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరైన కఠిన నిర్ణయం తీసుకుని మీడియా మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు వెంకటరెడ్డి సునీలు. నేను కాపు యువతకు సంబంధించిన నాయకుడిని. ఈ సాక్షి మీడియా చేసి దుష్ప్రచారాలని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా యువకులు అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులకి ఈ యువత కానీ, మా కాపు సంబంధించిన నాయకులు కానీ ఇలా దుష్ప్రచారాలు చేయడం వల్ల మా నాయకులు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం.